నమస్తే అండి, నేను మళ్ళీ వచ్చిన మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా చేసేయచ్చు. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ వండుకున్న రైస్ కాస్త చల్లారపరచుకోవాలి. చల్లారాక దాంట్లో ఈ మామిడికాయ తురుము ఆల్రెడీ దగ్గర ఉంది. ఆ తురుములో కాస్త సాల్ట్ కూడా వేసాను కాబట్టి సాల్ట్ కూడా ఏం వేయలేదు. ఆ తురుము వేసుకొని కలుపుకొని పక్కన ఉంచేసాను ఫస్ట్ నేను రైస్ని. తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాస్త పల్లీలు ఎక్కువగా వేస్తే నోటికి తగిలిన కొద్ది రుచి వస్తుంది. పల్లీలు కాస్త వేగిపోయాక దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అది కూడా వేగాక ఆవాలు, అది కూడా వేగాక దాంట్లో జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఇదంతా వేసుకున్నాక ఎండుమిర్చి, కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసాను. అది కూడా వేయించుకున్నాక దాంట్లో 5-6 ఎల్లిపాయలు మంచి స్మాష్ చేసి దాంట్లో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, పసుపు కూడా పచ్చివాసన, ఎల్లిపాయ పచ్చివాసన పోయాక ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లో కలుపుకుంటే సరే మనకు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మంచిగా కలుపుకుంటే అంతే అండి. ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. మనకు మామిడికాయ పులిహోర చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది ఈ స్టైల్లో చేస్తే. ఇంకేం ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.